హాయ్, ఎలా ఉన్నారు? అమ్మ కథ చెప్పు ఛానల్కి తిరిగి స్వాగతం. ఈరోజు కథ కార్లు, స్కూటర్లు, రోడ్లు ఏమీ లేని కాలం నాటిది. ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో చాలా తక్కువ మంది జనాభా ఉండేవారు. అందులో చారి అనే ఒక చదువుకున్న వ్యక్తి ఉండేవాడు. ఉన్న తక్కువ మంది జనాభాలో చారి ఒక్కడే బాగా చదువుకున్న వ్యక్తి, గొప్ప జ్ఞానం కలిగినవాడు. అయితే చారికి కాస్త గర్వం ఎక్కువే. తాను ఒక్కడే బాగా చదువుకున్నవాడు అవడంతో తనకన్నా తక్కువ చదువుకున్న వాళ్ళని ఎగతాళి చేస్తూ ఉండేవాడు. చుట్టూ ఉన్న చిన్న చిన్న గ్రామాల్లో సంవత్సరానికి ఒకసారి బాగా చదువుకున్న వాళ్ళందరినీ పిలిచి సన్మానం చేస్తూ ఉండేవారు. అలా ఈసారి చారికి సన్మానం చేయడానికి పక్క ఊరి వాళ్ళు పిలిచారు. ఆ కాలంలో ఇప్పుడు ఉన్నట్లుగా రోడ్లేమీ ఉండేవి కాదు. పక్క ఊరికి వెళ్ళాలంటే అడవిలో నుండే వెళ్ళేవారు. ఉదయాన్నే ప్రయాణం మొదలు పెడితే సాయంత్రానికి అడవి ద్వారా పక్క గ్రామానికి చేరుకునేవారు. చారికి సన్మానం చేయడానికి పిలవడంతో ఉదయాన్నే లేచి త్వరగా రెడీ అయ్యి ప్రయాణాన్ని మొదలు పెడతాడు. అసలు అయితే అడవి ద్వారా వెళ్ళేటప్పుడు గ్రామస్తులు ఎప్పుడూ ఒంటరిగా వెళ్ళరు. ఎందుకంటే అది దట్టమైన అడవి కావడంతో అందులో పులులు, సింహాలు వంటి క్రూరమైన జంతువులు కూడా ఉంటాయి. చారి సన్మానానికి వెళ్లే ముందు రోజే తన స్నేహితులను తనకు తోడు రమ్మని అడిగి చూశాడు. కానీ చారి చెప్పే గొప్పలు వినడం ఎవ్వరికీ నచ్చదు. అందుకే చారి స్నేహితులు చారితో వెళ్ళడం ఇష్టం లేక, మాలాంటి సామాన్యులకైతే తోడు కావాలి, నువ్వు ఇంత గొప్పవాడివి, ఎంతో జ్ఞానం ఉన్నవాడివి, నీకెందుకు తోడు అని చెప్పడంతో చారికి లోపల భయంగా ఉన్నప్పటికీ ఒంటరిగా ప్రయాణం మొదలు పెడతాడు. కొంచెం దూరం అడవిలో నడిచేటప్పటికి చారికి భయం వేస్తూ ఉంటుంది. వెనుక నుండి తన గ్రామంలో ఉండే రాజు అనే వ్యక్తి రావడం గమనిస్తాడు. రాజు చెట్లకు ఉండే తేనెను తీసి ఊళ్ళో అమ్ముతూ ఉంటాడు. రాజుని చూసిన చారి తనకి తోడు దొరికాడు అనుకుని హమ్మయ్యా అనుకుంటాడు. రాజు చారిని చూసి నమస్కరిస్తాడు. అప్పుడు చారి రాజుని, ఏ రాజు, ఎలా ఉన్నావు అని అడిగి అతడు సమాధానం చెప్పేలోపే, నాకు పక్క ఊళ్ళో సన్మానం చేస్తున్నారు తెలుసా, నేను అక్కడికే వెళ్తున్నాను అని చెప్పి, నువ్వెక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు రాజు, పక్క ఊళ్ళో మా బంధువుల పెళ్లి ఉంది, దానికోసం వెళ్తున్నా అని అంటాడు. కొంచెం దూరం నడిచాక చారి రాజుని, నువ్వు చదువుకున్నావా అని అడుగుతాడు. అప్పుడు రాజు, అయ్యా నేనేమీ చదువుకోలేదు అని చెబుతాడు. అప్పుడు చారి, అయితే నీ సగం జీవితం వ్యర్థమైపోయినట్లే, నువ్వు చదువుకోకపోవడం వల్లే చెట్లపై ఉన్న తేనెను తీసి అమ్ముకోవడం లాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటున్నావు. నన్ను చూడు, చదువుకోవడం వల్ల ఇప్పుడు నాకు సన్మానం జరగబోతుంది అని ఎప్పటిలాగానే తన గొప్పలు చెప్పుకోవడం మొదలు పెడతాడు. అయినప్పటికీ రాజు ఓర్పుగా చారి మాటలు వింటూ ఉంటాడు. ఇంతలో అడవిలో నుంచి సింహగర్జన వినపడుతుంది. ఒక జింక పరిగెడుతూ వాళ్ళ ముందు నుండి వెళ్తుంది. అది విన్న చారి కంగారుగా రాజుతో, ఏం జరుగుతుంది అని అడుగుతాడు. అప్పుడు రాజు, సింహం వస్తున్నట్లుంది అని అంటాడు. అది విన్న చారి భయంతో, ఏంటి సింహమా, నీకు భయం వేయట్లేదా అని అడిగి పక్కకు చూస్తాడు. అప్పటికే రాజు తన పక్కన ఉన్న చెట్టు ఎక్కి ఉంటాడు. చెట్టుపై నుండి రాజు, భయపడ్డం ఆపి ముందు చెట్టు ఎక్కండి అని అంటాడు. అప్పుడు చారి భయపడుతూ, నాకు చెట్టు ఎక్కడం రాదు అని అంటాడు. వెంటనే రాజు తన కండువాను తీసి కిందకు వేస్తాడు. చారి దాన్ని గట్టిగా పట్టుకోగానే రాజు అతన్ని పైకి లాగేస్తాడు. కొంచెం సేపటికి సింహం జింకను వెతుక్కుంటూ చెట్టు దగ్గరకు వస్తుంది. వీళ్ళ అదృష్టం బాగుండడంతో ఆ సింహం చెట్టు పైన ఉన్న వీళ్ళని గమనించదు. జింకను వెతుక్కుంటూ అది వెళ్ళిన మార్గంలో వెళ్ళిపోతుంది. కొంచెం సేపటికి
రాజు చెట్టు దిగి చారీని కూడా నెమ్మదిగా చెట్టు దింపుతాడు. ఇద్దరూ కిందకి దిగాక రాజు చారీతో, అయ్యా, నేను చదువుకోకపోవడం వల్ల నా సగం జీవితం వ్యర్థమైపోయింది అన్నారుగా. ఇప్పుడు మీకు చెట్టు ఎక్కడం రాకపోవడం వల్ల మీ పూర్తి జీవితం వ్యర్థమైపోయి ఉండేది. మీరు చులకన చేసి మాట్లాడినా చెట్టు ఎక్కి తేనె తీసే నా విద్య ఇప్పుడు మనల్ని కాపాడింది అని చెప్పి ముందుకు వెళ్ళిపోతాడు. చారీకి తను తప్పు అర్థమవుతుంది. ఇప్పటి వరకు నేనే గొప్ప అనుకుంటున్న చారీకి ఎవరి గొప్పతనం వారికి ఉంటుంది అనే విషయం అర్థమవుతుంది. ఇకపై చారీ తన గొప్పలు చెప్పుకోవడం మరియు ఇతరులను చులకన చేసి మాట్లాడడం మానేస్తాడు. ఆ కాలంలోనే కాదు, ఇప్పటికీ కూడా చారీ లాంటి మనుషులను మన జీవితంలో చూస్తూనే ఉంటాం. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని మీ జీవితంలో తక్కువ చేసి మాట్లాడి ఉంటే వాళ్ళ మాటలు పట్టించుకొని మీరు బాధపడకుండా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు సాగండి. వాళ్ళు కూడా వాళ్ళ జీవితంలో సింహం లాంటి ఆపదలు ఎదురైనప్పుడు నిజాన్ని తెలుసుకుంటారు. మీరు చారీ లాంటి మనిషిని మీ జీవితంలో కలిసి ఉన్నట్లయితే వాళ్ళని మార్చడానికి ఈ కథను వాళ్ళకి చెప్పండి. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు అమ్మ కథ చెప్పు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ఇంకో వీడియోలో ఇంకో మంచి కథతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు సంతోషంగా మీ సమయాన్ని గడపండి. ఉంటా మరి.